అన్నీ నా కొడుకు గురించే చెప్పాను. ఎందుకంటే ఆర్థికంగా అయితే ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు ప్రతి ఒక్క దానికి జవాబు దయచేస్తాడు. అదేవిధంగా బాబు విషయం ఏంటంటే నన్ను బాగా కఠినమా అని కాదు, కానీ నన్ను నా భర్తని చేస్తాడు, ఇది చేయగలడు, చనిపోయిన బిడ్డని బ్రతికించిన దేవుడు ఈ చిన్న చిన్న వాటికి ఏంటి అనేసి మేమిద్దరము ఎప్పుడూ డిస్కస్ చేసుకునేవాళ్ళం. డబ్బు పరంగా, లోన్లు పరంగా. ఆయన ఒకరోజు మానితే ఎలా అనేసి ప్రతిరోజు వెళ్ళేవాడు. బాగున్నా బాగోపోయినా ఈఎంఐలు కట్టాలి, లోన్లు కట్టాలి అని. లాస్ట్ ఇయర్ ఎంతో దీవెనకరంగా మమ్మల్ని దీవించాడు. నెక్స్ట్ మంత్ ఉన్న గోల్డ్ అంతా విడిపించాలని, దేవుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా మార్గాన్ని కూడా తెరిచాడు. అందుకు దేవునికి స్తుతులు. నా భర్తను బట్టి, నా భర్త ప్రయాణం అంతట్లో తోడుగా ఉన్నాడు. ఆయన 1 hour వెళ్తాడు ఆయన ఆఫీస్కి. ఆ విషయంలో కానీ, ఇంకా మా కుటుంబ పరిస్థితి కానీ ఎప్పుడు ఏది లేదు అనేది లేకుండా, ఎవరిని అడగకుండా దేవుడు దీవించాడు అంటే అది దేవునికి మహిమ. మా కుటుంబాలు, మా రిలేటివ్స్కి ఎలా అనిపిస్తుంది అంటే, ఇంత అప్పులు చేసి 5 లక్షలు ఎలా కడుతున్నారు వాళ్ళు, అసలు ఎలా చేస్తున్నారు వాళ్ళు, అంత ఆశ్చర్యంగా దేవుడు దీవిస్తున్నాడు. అందుకు వందనాలు. ఒక్కొక్కసారి నేను ఆయన ఇబ్బంది పడుతున్నా, ఆయన బాధపడుతున్నా, ఎందుకు అంత బాధపడతారు అనే ఆలోచన దేవుడు నాకు ఇచ్చాడు, ధైర్యపరిచే ఆలోచన. అందుకు వందనాలు. ఏదైనా నేను ఇంకా లో అయిపోతున్నానంటే ఇంకా ఎక్కువ డైరీలో రాసుకున్న అనే వాక్యాలు కానీ అవి చదువుకుంటూ ఉంటాను. మోస్ట్ ఇంపార్టెంట్ అని పెట్టుకుంటాను కొన్ని వాక్యాలు. వాటిని నేను చదువుకుని, ఇలా చెప్పాడు కదండి దేవుడు, ఇలా చేశాడు కదండి దేవుడు, బిడ్డ విషయం ఇంత కార్యం చేసిన దేవుడు మనల్ని చిన్న చిన్న విషయాలు చిన్నగానే అనిపిస్తుంది ఏదైనా. ఎందుకంటే నా బిడ్డ విషయంలో చేసింది గొప్ప కార్యం, అది నేను చెప్పగలను ఎవరికైనా. లాస్ట్ ఇయర్ ఎంతో మందికి నా బిడ్డ గురించి చెప్తుంటే ఆశ్చర్యపోయేవాళ్ళు, ఇంత జరిగిందా, ఇలా అయ్యిందా, ఇంత దేవుడిది ఇలా దీవిస్తున్నాడా. ఆ డాక్టర్సే ఆశ్చర్యపోయారు అసలు. అదేవిధంగా నా బిడ్డ విషయం అంతట్లో దేవుడు తోడుగా ఉన్నాడు. అదేవిధంగా నా కుటుంబాన్ని దీవించాడు. మా అత్తయ్య, మావయ్య హాస్పిటల్లో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. డబ్బు విషయంలో చాలా ఇష్యూస్ వచ్చినాయి. అయినా సరే ఇప్పుడు వాళ్ళు కలిశారు, వాళ్ళ రిలేటివ్స్, మా హస్బెండ్ వాళ్ళందరూ కలిసిపోయాము. గొడవలు అయితే ఏమీ లేవు, మీరే కట్టుకోండి, మీరే చేసుకోండి, 5 లక్షలు అన్నారు. మా అన్నయ్య మాకు నిలబడ్డాడు దేవుడి కృపను బట్టి. తనకు కూడా ఒక 10 daysలో ఇచ్చేసాము. తను ఎంతైతే మా బాబు మీద హాస్పిటల్లో పెట్టాడో బైక్స్, అందుకు దేవునికి ఎంతో మహిమ, ఎంతో ఘనత. ఏ రోజు తినలేదు అనేది మాకు దేవుడు ఇవ్వలేదు అసలు. ఒకరికి ఇచ్చేవారిగా ఇంకా మేము మా అమ్మ వాళ్ళకి పెడతాం అనమాట, మా అత్తయ్య వాళ్ళకి. అలా ఇచ్చే విధంగా మమ్మల్ని దీవించుడు. నా భర్తకి నాకు 26 ఇప్పుడు ఇయర్స్ వచ్చి, 1 నెల ఆయన పెద్ద నాకంటే. అయినా సరే దేవుడు, మా ఇద్దరు ఆలోచనలు ఒక్కొక్కసారి విచిత్రంగా ఉంటాయి, కానీ దేవుడు మమ్మల్ని కడుతున్నాడు కుటుంబాన్ని అంటే అది మేమిద్దరం ఆలోచన. ఎవరిని మధ్యలోకి తీసుకురాము. ఎందుకంటే ఎవరన్నా వస్తే ఏమన్నా, అమ్మ వాళ్ళు వచ్చినా, అత్తయ్య వాళ్ళు వచ్చినా, ఏమన్నా ఇద్దరికి ఇబ్బంది అయ్యిద్ది అనేసి ఏ ప్రాబ్లం వచ్చినా మేమిద్దరమే చూసుకుంటాము. ఇది బాధపడుతున్నాము, ఇది లేదు అని చెప్పేసి ఎప్పుడు మా అమ్మ వాళ్ళకి కానీ, మా అత్తయ్య వాళ్ళకి కానీ ఎప్పుడు మేము చెప్పుకోలేదు. అంత ఆలోచన, అంత జ్ఞానం దేవుడు మాకు ఇచ్చాడు. అదేవిధంగా ఇంటి విషయంలో మేము ఉండే రెంట్ ఆంటీ చాలా హిందూస్ అనమాట. ఈ లాస్ట్ ఇయర్ గొప్ప కార్యం ఏంటంటే, ఆ ఆంటీ మేము క్రిస్టియన్స్ అని తెలిసిపోయింది ఆవిడికి. హ్యాపీ క్రిస్మస్ అని ఆయనకి ఫోన్ చేసి చెప్పిందంట. మళ్ళీ ఈరోజు కూడా చెప్పింది మేము చర్చికి వచ్చేటప్పుడు. ఆవిడ తెలిస్తే ఏమవుతుందా అని అంటే, ఎల్లున్నాయి కానీ ఇక్కడ దగ్గరగా చర్చ్ ఉంది, అటు గచ్చిబౌలి సైడ్ వెళ్ళిపోదాం అనుకున్నాం అసలు. అయితే లాస్ట్ ఇయర్ ఆయనకి ఇబ్బంది అయిపోతుందని, లేదండి ఇక్కడ చర్చ్ ఉంది, మళ్ళీ మీరేమో డ్యూటీలు ఉంటాయి మీకు అనేసి ఆయన్ని బతిమలాడి మరి ఇక్కడ ఉంటున్నాను నేను. అయినా సరే సరేలే అని చెప్పేశాడు. ఇయర్ కూడా అగ్రిమెంట్ అయిపోతుంది. ఈ నెల అగ్రిమెంట్ ఉంటుంది. ఇంటికి 1 year అనమాట. దేవునికి మహిమ. ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఉండండి, నాకైతే ఇబ్బంది లేదండి ఆంటీ. అందుకు దేవునికి మహిమ, దేవునికి వందనాలు. ఇంకొకసారి ఏంటంటే నూతనంగా అన్నయ్య చాలా థ్యాంక్స్ చెప్పాలి. జీవితాంతం రుణపడి ఉంటాను అన్నయ్య నీకు, దేవుడికి. అన్నయ్య చేసిన విషయం ఏంటంటే, నా భర్త ఎక్కడో ఉన్న మమ్మల్ని ఇద్దరినీ కలిపాడు. అన్నయ్య మాత్రమే. మేము అప్పుడు నేనేదో అనుకునేదాన్ని, మా అన్నయ్య వాళ్ళు ఇంకెక్కువ ఆలోచించేవాళ్ళు. లేదమ్మా అని చెప్పేసి అన్నయ్య మా అమ్మ మాట్లాడుకుని గొప్పగా పెళ్లి జరిగించారు. అదేవిధంగా ఎంత ఆశీర్వాదంగా ఉన్నాము అంటే అది నేను నా భర్త అనుకుంటాం, మా అన్నయ్య చూపించిన ఈ పెళ్లి సంబంధం అనేసి. నేను చాలా థ్యాంక్స్. దేవుడికి మహిమ, దేవుడికి ఘనత. ఈ కొత్త సంవత్సరం ఏంటంటే నేను ఒక్కటే కోరుకున్నాను, నైట్ నా భర్త ప్రతి ఆదివారం సన్నిధికి రావాలి, ఇంకేమీ కోరుకోలేదు.
నా బిడ్డకి ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అందుకు దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.